ప్రస్తుతం ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి సిఐడి దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కొన్ని కొత్త విషయాలు తెర మీదకి వచ్చాయి. గతంలో చూసుకుంటే 2024 జూలై ఆగస్టు టైంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేయడం జరిగింది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గున్నయ్య గారు, క్రాంతి రాణా టాటా గారు ముగ్గురిని సస్పెండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలను పాటించకుండా ఒక నటిని వేధించి ఆమె మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని చెప్పి వారు తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. మరి సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఛార్జ్ షీట్ లోనేమో అందుకు భిన్నంగా ఆమె కొన్ని నేరాలకు పాల్పడింది అన్నట్లు ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే రజనీ గారు. మేడం, జత్వాని గారి కేసు మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, మీరు కూడా చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఐపీఎస్ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. అప్పటి ప్రభుత్వం వారితో ఈ నటి కాదంబరి జత్వాని మీద చాలా అక్రమమైనటువంటి కేసులు పెట్టించి ఆమెను ఇబ్రహీంపట్నంలో నిర్బంధించి చాలా ఇబ్బందులు పెట్టారు ఆమెని, ఆమె కుటుంబాన్ని అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటుగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు సిఐడి ఇచ్చినటువంటి నివేదిక మాత్రం విద్యాసాగర్ గారిని ఈమె బ్లాక్ మెయిల్ చేసిందని, ఆయన అకౌంట్ నుంచి ఈమె అకౌంట్కి 1,32,00,000 వరకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని, ఆమెనే నిందితురాలిగా చేస్తూ మొన్నటి వరకు బాధితురాలిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు నిందితురాలిగా మారిపోయింది. మరి ఈ కేసును ఎలా చూడాలి? నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే కూటమి ప్రభుత్వం కుప్పగూలిపోతుందేమో అని అనుకోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా భావించవచ్చండి. ప్రభుత్వం ఫామ్ అయిపోయింది, ప్రజలు తీర్పునిచ్చారు, చక్కటి సుపరిపాలన అందించకపోగా మొట్టమొదట అడుగు పెట్టడమే నిజాయితీ గల అధికారుల మీద వేటు వేయడం. ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, క్రాంతి రాణా టాటా గారు ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేసినారు. అంటే విశాల్ గున్ని మాత్రమే కొత్తగా వచ్చినటువంటి ఐపీఎస్ అండి. మిగతా వాళ్ళిద్దరూ చాలా ఎక్స్పర్ట్, చాలా సీనియర్స్, ఎన్నో ప్రభుత్వాలు చూసినారు. అయితే వీళ్ళ కోపం అంతా జగన్ గారి మీద అండి. అయితే జగన్ గారిని అరెస్ట్ చేసుకోవచ్చు కదా. ఆ తల్లి ఏదైతే సునీతమ్మ మొన్నటిదాకా మా అన్న ప్రభుత్వంలో న్యాయం జరగదు, ఈ కోర్టు ఈ రాష్ట్రంలోనే ఉండడానికి వీల్లేదు అంటూ తెలంగాణ కోర్టుకే మార్పించుకుంటున్న పరిస్థితులు అప్పుడు నడిచినాయి కదా. మీకు కావాలంటే ఆ కేసుని తిరగదోడి ఇప్పుడు అరెస్ట్ చేయండి. లిక్కర్ కేసు, కల్తీ మద్యం కేసులు అరెస్ట్ చేయండి. నా బాధ ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద ఉండే కోపాన్ని ఈ అధికారుల మీద చూపించడం తప్పు కదండి. అంటే ఆయన జిందాల్ గారి కోసం అంట ఈవని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారట. ఏది కాదంబరి జత్వాని గారిని బొంబాయి నుంచి. అంటే ఒకవేళ కాదంబరి జత్వాని గారిని బొంబాయి నుంచి జగన్ గారు తీసుకురమ్మంటే తీసుకొచ్చే వ్యక్తులు కారండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, క్రాంతి రాణా టాటా గారు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ ఆంజనేయులు గారి గురించి నాకు చాలా బాగా తెలిసింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆయన ఒక పులి, ఒక సింహం అంటారండి. చాలా అవినీతి అనేది కనుచూపు మేరలో జరగనీయకుండా అరాచకాలని ఆ టైంలో, ఆయన ఉండే టైంలో అరాచకాలని కంట్రోల్ చేస్తూ ఒక వ్యవస్థని సృష్టించారు గొప్పగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. అంటే ఎవరు ఫోన్లు కూడా ఆయనకి చేయరండి. అంటే రాజకీయ నాయకులు ఫోన్ చేసి ఇది చేయండి, అది చేయండి అనే స్థాయి, అనే పరిధి ఆయనకి లేదు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేసినారు కదా, ఆయనకి అన్ని తెలుసు కదా వాళ్ళకి. సో అలాంటి వ్యక్తి మీద సజ్జల గారు ఫోన్లు చేశారు, సజ్జల గారి ఇంటికి ఆయన వెళ్ళాడు, ఆయన చెప్తే ఏం చేసినాడు. అంటే ఒకానొక టైంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో అనుకుంటాండి. ఒకరోజు ఆయన అడగడం జరిగింది, నేనే స్వయంగా, సార్ ఎంత పెద్ద కేసు సార్, ఒక మహిళ విషయంలో వాళ్ళెవరో చెప్పారని మీరు ఎలా చేసినారు సార్, మీ మీద ఎంత గుడ్ విల్, ఎంత నమ్మకం ఉండేది సార్ ప్రజలకి అంటే, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే మీడియాలో ఏమొస్తుంది మీడియాలో కాదంబరి జత్వాని గారిని జగన్ గారు, సజ్జల గారు చెప్తే నేను అరెస్ట్ చేస్తానా? ఎవడెంట్రీ లేకుండా ఎవరో చెప్తే అరెస్ట్ చేస్తానా రజనీ గారు? మీ 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 ఎక్స్పీరియన్స్ ఎంత? నేను ఎన్నాళ్ళు పనిచేసానో తెలుసా? ఎక్కడెక్కడ పనిచేసానో తెలుసా? సార్ తెలుసు సార్, అదే తెలుసు సార్, మీ గురించి తెలుసు సార్. కానీ మీరు ఇలాంటి కేసులు, రజనీ గారు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక లాయర్ గా మీకు చెప్తున్నాను, ఎవడెంట్రీ లేకుండా ఎవరో చెప్తే చేసేవాడు కాదు పిఎస్ఆర్ ఆంజనేయులు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాకపోతే రేపైనా ఇది నీలాప నిందల్లా తొలగిపోతాయి. మాకు తెలుసు ఎవడెంట్రీ నేను సిఐడి వారికి సబ్మిట్ చేసిన, ఏ కారణాలతో తీసుకురావాల్సి వచ్చిందో చేసిన, ఈ కేసే కాదు బొంబాయిలో ఎన్నెన్ని కేసులు ఆవిడ మీద ఉన్నాయో చూపించిన,
అంటే మేము తప్పుడు కేసులు పెడతాం, బొంబాయి వాళ్ళు కూడా తప్పుడు కేసులు పెట్టుకుంటారా? సార్ ఏమన్నా ఒక్కటి ఇవన్నీ పక్కకు పెడితే సార్ నాకు చాలా 1,32,00,000 ఆవిడ ట్రాన్సాక్షన్ ఏదైతే కుక్కల విద్యాసాగర్ అకౌంట్ నుంచి ఆవిడ అకౌంట్ కి వెళ్ళినాయి, అదే విధంగా వారి తల్లి అకౌంట్ కి వెళ్ళింది. వీళ్ళిద్దరూ ఆవిడతో కలిసి ఏమైనా బిజినెస్ చేశారా? ఎందుకు ఆవిడ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసినారు అంటే, ఇదిగోండి ఆవిడ బొంబాయిలో బొంబాయిలో ఒక రోల్ ఆవిడ అది మోడలింగ్ అది చేస్తూ ఉంటది. ఆవిడకి నాకు కొన్నాళ్ళు లివింగ్ రిలేషన్ నడిచింది. అంతా బాగుంది. తర్వాత తర్వాత ఆ ఫోటోలు పెట్టి ఇదిగో నాకు ఇంత కావాలి, అంత కావాలి అని నన్ను బెదిరించడం బిగించేసింది. ఇది హనీ ట్రాప్ చేసింది. నన్ను ట్రాప్ లో పడేసింది అని అతను ఆ టైంలో అతను చెప్పినటువంటి అభియోగాలండి. అయితే లేదండి, హనీ ట్రాప్ కాదు. ఆవిడ నిజంగా అతన్ని ఇష్టపడింది. అతను ఆవిడని మోసం చేశాడు అని అనుకుందాం అనుకోండి కాసేపు మచ్చు. కుక్కల విద్యాసాగర్ గారిని ఏం చూసి ఇష్టపడింది? ఆయనేమన్నా స్వాతంత్ర సమరయోధుడా? ఆయనేమన్నా హృతిక్ రోషనా? ఆయనేమన్నా నాగార్జుననా? ఆయనేమన్నా ఈ కాలంలో కొత్తగా వచ్చే హీరోలా, హీరోయిన్‌లా? ఏంటది? ఎందుకు ఇష్టపడ్డారు? ఏ ట్రాన్సాక్షన్ కి బాంబే స్టార్ ఇతన్ని చూసి పడిపోయింది? ఆవిడ చెప్పారు కదా! అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను శారీరకంగా ఇబ్బంది పెడితే నువ్వు బొంబాయిలో కదా కేస్ పెట్టాలా? బొంబాయిలో రేప్ కేస్‌కి పెట్టాలి కదా! విద్యాసాగర్ గారు బలవంతంగా మిమ్మల్ని అనుభవించి ఉంటే మీరు బొంబాయిలో ఎందుకు పెట్టలా? మీరుంది బొంబాయిలో కదా! మీరిక్కడికొచ్చి ఇక్కడ కేస్ ఎందుకొచ్చింది? ఇంకా సైట్లు రాసివ్వండి. ఇంకా అవి రాసివ్వండి. ఇవి లేకపోతే ఇదిగో మీ ఫోటోలు మీ రాష్ట్రంలో పెట్టేస్తాను. మీ నాన్నగారికి మంచి పేరుంది. అది చెడగొట్టి పడేస్తాను. నాకన్నీ తెలుసు మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు. మీ భార్య పిల్లల్ని వదిలేయాలి. తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ కోట్లు, కోట్లు, కోట్లు అడుగుతుంటే సరే 1,32,00,000 అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్‌లు బలవంతంగా భయపెట్టి, ప్రలోభపెట్టి ఈ ఫోటోలు చూపిచ్చి బెదిరించి చేపిచ్చుకుంది. ఇంకా కూడా ఆ స్థలాలు, ఈ స్థలాలు అవి కూడా నా పేరుతో రాయాలి. అగ్రీమెంట్ చేసేయి. తర్వాత నా పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసేయి. ఇలా కూడా బెదిరిస్తుంటే అప్పుడు ఆ కేసుల నిమిత్తం ఈవిడ మంచిదా? కాదా? అని ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ చూసాక కూడా మళ్ళీ వీళ్ళు బొంబాయి ఎళ్లి అక్కడ పోలీసు వాళ్ళతో ఈవిడ మీద ఉన్నటువంటి కేసులన్నీ ఎంక్వైరీ చేసుకొని, వారితో కూర్చొని మాట్లాడుకొని, ఈవిడ ఇలాంటి క్యారెక్టరే, ఈవిడ ఇక్కడ కూడా ఇలాగే చేస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళని ట్రాప్‌లో చేస్తుంది. ఇది హనీ ట్రాప్ అని అక్కడ నిర్ధారించగా, ఆవిడని అక్కడి నుంచి ఇక్కడికి ఎత్తుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మరి తల్లిని ఎందుకు తెచ్చారండి? ఏవండీ రజనీ గారు? తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటదండి ఈవిడ విషయంలో. ఆ! తల్లికి తెలియకుండా జరిగే పరిస్థితులు లేవు. తల్లి అకౌంట్‌లోనే డబ్బు ట్రాన్సాక్షను. ఆవిడ ఎక్కడికెళ్ళినా అలాంగ్ విత్ తల్లి వెళ్తే అక్కడ అనుమానాలు లేకుండా ఉండుండేది. సో, ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద కన్సిడర్ చేయాల్సిందే అంటూ కూడా ఆ రోజు చెప్పడం జరిగిందండి. కానీ ఇవన్నీ ఎలా నిరూపిస్తారు? ప్రభుత్వం 3 ఏళ్ళు, 5 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వాలే కదా! పాపం వీళ్ళు ఇరుక్కుపోయారు కదా! అని అనుకున్నానండి. అప్పుడు ఒక వాలిడ్ పాయింట్ నాకు గుర్తుకొచ్చింది. ఒకవేళ వీళ్ళే గనక ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెట్టి ఉంటే, ఒకవేళ వీళ్ళే గనక ఆ అమ్మాయిని శారీరకంగా అదేంటి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఏదో ఒక కొండపల్లి విల్లాలో పెట్టి వేధించారని అప్పట్లో మీరు వినున్నారు కదా! బాగా యెస్. అభియోగాలు యెస్. ఇవన్నీ. ఇవన్నీ గనక ఇవన్నీ గనక నిజమే అయ్యుంటే వీళ్ళ ముగ్గురు మీద సస్పెన్షన్ కాదు సార్ వెయ్యాల్సింది. కోర్ట్‌లో పిటిషన్ వేసి వీళ్ళని కోర్ట్‌లో పిటిషన్ గూడా కాదండి. వీళ్ళని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలండి. వన్స్ గనక వీళ్ళని అరెస్ట్ చేసుంటే, కస్టడీలోకి తీసుకొనుంటే, వీళ్ళు బెయిల్‌కి వేసుకోవాలి కదా! పోనీ కస్టడీలోకి తీసుకుంటే జడ్జి గారి ముందు వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళ మీద పెట్టిన సెక్షన్‌లు ఇవి అనాలి. అప్పుడు వీళ్ళు జడ్జి గారికి ఆధారాలు చూపించాలిగా. అంటే బాంబే స్టార్ కాదంబరి జత్వానీ గారు చెప్పిన అభియోగాల మేరక వీళ్ళని ఉరి తీసేయడం అవుతుంది. వీళ్ళని జైల్‌లో వేసేయడం అవుతుంది అనే పనులు చేయకూడదండి. అంటే దానికి కొద్దో గొప్పో ఆధారాలు చూపించాలి. ఒకవేళ ఆడపిల్ల చెప్పిందే విని అరెస్ట్ కూడా చేయొచ్చేమో. కానీ మీరెందుకు అలా చేసినారు? పేసర్ ఆంజనేయులు గారు, వాట్ అబౌట్ యూర్‌సెల్ఫ్ అని జడ్జి గారు అడిగితే, అయ్యా లేకపోతే అమ్మా ఇలా జరిగింది. ఇదిగో ఈవిడ హనీ ట్రాప్‌లో బొంబాయిలో ఈవిడ మీద పెట్టిన కేసులు. వీళ్ళు జిందాల్ గ్రూప్‌కి సంబంధించిన వాళ్ళని కూడా చాలా మందిని ఈవిడ హనీ ట్రాప్ చేసేదట. ఈవిడ అకౌంట్‌లో గతంలో ఇన్నిన్ని ట్రాన్స్‌ఫర్‌లొచ్చినియి. ఇన్ని కేసులు ఆల్రెడీ నమోదు చేసి ఉన్నారు. వీరి తల్లి, కూతురు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలివి. తండ్రి ఆధ్వర్యంలో జరుగుతుందా? తండ్రి తెలియక జరుగుతుందా? వాటెవర్ ఇట్ మే బి ఈ కేసులో ఆయన పాత్ర ఏంటో నాకు తెలీదు గానీ, ఈ కేసులో అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌లో ఆ తల్లి అకౌంట్‌లోకొచ్చినియి. ఆవిడ నుంచి కొన్ని మెసేజ్‌లు వెళ్ళినియి. ఇదిగో 15వ తారీఖు లోపు డబ్బులు పంపించాలి నువ్వు విద్యాసాగర్ లేకపోతే అమ్మాయి నీ బతుకు రోడ్డున పెట్టేస్తుంది
అంటూ కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎవిడెంట్రీగా పెట్టి ఓహో! దీంట్లో లేడీతో పాటు తల్లి కూడా కిలాడీనేననమాట అని గుర్తించి ఆధారపూర్వకంగా తల్లి, కూతుళ్ళనిద్దరిని తీసుకురావడం జరిగింది అంటూ గౌరవ అనుభవజ్ఞులైనటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, క్రాంతిరామ్ టాటా గారు అప్పుడప్పుడే ఐపీఎస్ పదవిలో ఉత్తేజంగా ముందుకు వెళ్తున్నటువంటి ఏదైతే విశాల్ గున్ని గారు వీళ్ళు కూడా చెప్పుండేవారు. ఎందుకని కోర్టులో పెట్టలా? ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయలేదంటే, అరెస్ట్ చేస్తే ఎవిడెన్స్ బయటకొచ్చేసిద్ది. కొన్నాళ్ళు సస్పెన్షన్‌లో ఉండమంటే, ఏదో ప్రశాంతంగా మేము రెస్ట్ తీసుకుంటున్నాం. మేమేంటో మాకు తెలుసు. మా ఆధారాలు మనకున్నాయి. మనం ఏమి, ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆకాశం మీద ఉమ్మూసినట్టే ఈ కేసుని కదిలిస్తేననే నమ్మకంతో ఆయన ఉన్నారని అప్పుడెప్పుడో నేను వినున్నానండి. కానీ వీటన్నిటికి ఆధారాలు కావాలి కదా! అంటే మా దగ్గర అంటే ఇన్ని చెప్పలేదు కానీ, మేము చేసిన ప్రతి పనికి ఎవిడెంటరీ ఉంది. అంటే నేనేమన్నానంటే, ఆ ఎవిడెన్స్‌ని మార్చేయొచ్చు కదా! వాళ్ళు మార్చేస్తారు కదా! అలా ఎలా మారుస్తారండి? ఎవిడెంటరీ అంటే ఎలా ఉంటదో తెలుసా? ఎవిడెంటరీ అంటే ఎవిడెంటరీ. ఇప్పుడు అకౌంట్ ట్రాన్సాక్షన్‌లో పడిపోయింది. దాన్ని అకౌంట్ ట్రాన్సాక్షన్‌లో లేనట్టు చేయలేంగా. వాట్సాప్ మెసేజ్‌లు అలోన్ విత్ ప్రింట్ ఔట్‌లతో సహా వచ్చి దాన్ని సర్టిఫైడ్ కూడా చేసేసారు. ఇది నిజంగా ఈ నంబర్ నుంచి, ఈ ప్లేస్ నుంచి వచ్చిన మెసేజ్‌లే. ఆ తల్లి ఆ టైంలో పంపించినప్పుడు బొంబాయిలో పర్టిక్యులర్‌గా ఆ ప్లేస్ నుంచి ఆ తల్లి పంపించిందే. ఆ తల్లికి దగ్గరలో ఉండే ఫోన్‌లివి. ఇవన్నీ కూడా గూగుల్ టేక్‌ఔట్ లొకేషన్‌తో సహా పెట్టి పట్టుకున్నారు. అయితే ఓకే. సీఐడీ వారికి ఇన్ని రోజులు పట్టిందో, ఇన్ని సంవత్సరాలు పట్టిందో వాటెవర్ ఇట్ మే బి ఆధారాలతో బయటకొచ్చినారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రభుత్వం స్టాండ్ ఏంటి? మీకు కోపం ఎవరి మీద? జగన్ గారి మీద. పాపం కష్టపడి పగలు రాత్రి చదువుకొని ఒక స్థాయిలో ఉన్నటువంటి ఈ ఐపీఎస్‌ల మీద ఎందుకు పడ్డారు? ఎవరో చెప్తే చేసే స్థాయి కాదు కదా వాళ్ళది. ఆ! సో, ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు డిఫామేషన్ వేస్తారా? పరువు నష్టంతో ఏమన్నా ప్రభుత్వం సమాధానం చెప్తదా? వీళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకుంటారా? ప్రభుత్వం ఇలా కుట్రకోణంగా ఏదైతే బాంబే స్టార్ బాంబే మోడలింగ్‌లో ఉన్నటువంటి బాంబే నటి జత్వాని. జత్వాని గారి మీద పెట్టిన శ్రద్ధ, ఈ రాష్ట్రంలో మహిళలు ఏదైతే మచ్చుమర్రి కేసులో ఒక మహిళ, ఒక మైనర్ బిడ్డ చనిపోయిందో, ఉందో లేదో 2 ఏళ్లయింది ఇంతవరకు ఆ తల్లికి ఆ ఊసే తెలియట్ల. ఏం జరుగుతుందో అర్థం కావట్ల.